గంభీరావుపేట సమీపంలోని ఎగువ మానేరు వాగులో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన నర్మాల క్యాంపుకు చెందిన 5 పశువుల కాపర్లను హెలికాప్టర్ సహాయంతో సురక్షితంగా బయటకు తరలించారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ మా ప్రాణాలను రక్షించడానికి తక్షణమే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చేసిన సహాయం మరవలేనిదే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో మేము సురక్షితంగా బయటపడ్డామని కృతజ్ఞతలు తెలిపారు. గంభీరావుపేట ఏఎంసీ చైర్మన్ కోమటిశెట్టి విజయక్క తిరుపతి అన్న గారికి, అలాగే ముదిరాజ్ పర్ష హనుమల్ల అన్నగారికి, ఎల్లారెడ్డిపేట ఏఎంసీ చైర్మన్ అయినటువంటి దోస్ పాషా గారికి, అలాగే అక్కగారికి మా యొక్క హృదయపూర్వక కాంగ్రెస్ తరఫున పదాభివందనలు చేసుకుంటున్నాము. మేము వరదలో చిక్కుకున్న అందరినీ తీసుకొచ్చి ఆది శ్రీనన్న గారు ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ చూపెట్టినందుకు పాదాభివందనాలు. మమ్మల్ని ఎప్పుడైనా మేము రైతులను మేము గంగ ఒడ్డుపైన పశువుల మేపుకుంటూ ఉంటాం కాబట్టి ఏదైనా ఆపద సమయంలో ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మేము పశువులను కట్టేసి వచ్చినాము. అవి ఎన్ని ఉన్నాయో ఎన్ని వేయనో ఏమైనా ఉంటే మాకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.